ప్రతి మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి ట్రయల్స్, ఫైర్స్ మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. వాటి గుండా నిత్యము మనము నడవవలసినటువంటి వారమై ఉన్నాం. ఆప్షన్ అనేది కాదు. తూచా తప్పగా దేవుని నామం పేరిట రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఆ మార్గము గుండా, ఆ పరిస్థితుల గుండా మనము నడవవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని దైవ లేఖనాన్ని మనం చూడగలిగినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదవగలిగినట్లయితే, తండ్రి అయినటువంటి యెహోవా మోషేతో మాట్లాడుచున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. మోషే అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. పొద మండుచున్నది గాని కాలిపోలేదు. ఎందుచేతనంటే దేవుని దైవ సన్నిధి అనేది ఒక పొద లాంటిది. ప్రభు పాద సముఖము అనేది ఒక పొద లాంటిది. ఈ పొద నడిమిన దగ్గరికి మనము వచ్చి ఉన్నాం. దేవుని సముఖానికి వచ్చినటువంటి మన జీవితాల్లో, ప్రభు పాద సముఖానములో అడుగు పెట్టినటువంటి మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితుల ప్రభావాలు నిత్యము మనలను ఏలుబడి చేస్తూనే ఉంటాయి. మోషే అని తండ్రి అయినటువంటి యెహోవా మోషేని పిలిచినప్పుడు, మోషే ఇది పరిశుద్ధ స్థలం. ఇది ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రస్తుత దినాలు లోకమంతా భయంకరమైనటువంటి వేదనలు ఏలుబడి చేయించినటువంటి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క దైవ సన్నిధిలో ఉండేటువంటి ఫైర్ వేరు, ఇక్కడ ఉండేటువంటి అగ్ని వేరు. లోకములో కూడా ఒక ఫైర్ ఉందండి. లోకములో కూడా ఒక అగ్ని ఉంది. దేవుని యొక్క అగ్ని వేరు, దేవుని యొక్క దైవ సముఖములో ఉండే అగ్ని వేరు. ఈ ఫైరు నిన్ను నన్ను కాల్చదు. మన జీవితాల్లో ఉన్నటువంటి చెత్తను బయటికి పంపించి మనలను ప్యూరిఫై చేయడమే దేవుని యొక్క ఫైర్గా మనం అక్కడ చూడగలం. లోకంలో ఉన్నటువంటి ఫైరు కాల్చబడటమే కాకుండా మాది స్మోక్ను రిలీజ్ చేస్తుంది. ఎందుచేత మోషేని మనం చూసాము, పొద మండుచున్నది కానీ కాలిపోలేదని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా పాత నిబంధన కాలంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలను మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో వారిని వేసినప్పుడు వారి తల వెంట్రుకైనను కాలిపోలేదు అని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా క్రొత్త నిబంధన కాలానికి వెళ్ళే సమయానికి మనం చూస్తే మేడ మీద గదిలో వారందరూ కూడా కూర్చుని ప్రభువు చెప్పినటువంటి ఆ వాగ్దానము కొరకు దేవుని యొక్క దైవ సన్నిధిలో మేడ మీద గదిలో వారు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వారిని దర్శించిందే తప్ప వారు కాలిపోలేదు. ఎందుచేత వారిలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు నిర్మూలపరచబడ్డాయే తప్ప వారు ఏమాత్రమో కాల్చబడలేదు అని మనం చాలా జాగ్రత్తగా హెచ్చరింపబడవలసినటువంటి భారమై ఉన్నాం. అందుచేతనే దేవుని దైవ సన్నిధి అనేటువంటి ఈ పొద నడిమిలోనికి మనం వచ్చినప్పుడు ఏ రీతిగా రమ్మంటున్నాడండి, మోషే ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. నీ కాళ్ళ నుండి నీ చెప్పులను విడువము. మోషే అని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన పేరు పెట్టి పిలుచుచున్నటువంటి దేవుడుగా మనం అక్కడ చూడగలం. ఎందుచేత ప్రభు నిన్ను నన్ను నా జీవితంలో ఉన్నటువంటి లోకములో ఉన్నటువంటి ఫైర్తో నువ్వు నలిగిపోతూ ఉన్నావేమో. లోకంలో ఉన్నటువంటి ఫైర్ ఏమి రిలీజ్ చేస్తుందంటే స్మోక్ను రిలీజ్ చేస్తుంది. ముందు మనం ధ్యానిద్దాం. ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రభు పాద సముఖములో ప్రభు ఆయన పరలోకపు అగ్నితో, ఆయన ఫైర్తో మన మధ్యన ఉన్నాడు. దేవుని యొక్క దైవ సముఖంలో ఉన్నటువంటి ఫైర్ నిన్ను నన్ను కాల్చదు. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు సన్నిధి అనేది, ప్రభు సముఖం అనేది అగ్ని.
దేవుని యొక్క దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఫైర్ ఎప్పుడు కూడా ప్రభు పాదాల యొద్దకు నువ్వు నేను వచ్చినప్పుడు ప్రభు మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి మనలను బాగు చేయడానికి, మనలను ప్యూరిఫై చేయడానికి, మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నుంచి విడిపించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించడానికి ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఫైర్గా మనం అక్కడ చూడగలం. ఎందుచేతనంటే ఫైర్ పర్వాలేదు, కానీ స్మోక్ అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 18వ వచనాన్ని అక్కడ మనం చూడగలిగినట్లయితే అన్హోలీ ఫైర్ని అక్కడ మనం చూడగలం. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. చూసారా అండి, భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది, అవి దట్టమైన పొగవలే. చూసారా అండి, ఈ లోకంలోనూ కూడా ఫైర్ ఉంది. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. సర్వసాధారణంగా దేవుడు మనకిచ్చినటువంటి సన్నిధిని మనము కాపాడుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మరక్షణను మనము కాపాడుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. సర్వసాధారణంగా బాప్తిసాల వరకు సిద్ధపడతారు, ఆత్మరక్షణ పొందుకుంటారు. అటు తర్వాత దేవుని యొక్క దైవ సన్ముఖానికి దూరమయ్యి భక్తిహీనతను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ భక్తిహీనత కూడా ఏం తీసుకొచ్చిందంటండి, దట్టమైన పొగ, స్మోక్ని రిలీజ్ చేస్తుంది. నిన్ను నన్ను బాగు చేసేటువంటి ఫైర్ ఏమో దేవుని యొక్క దైవ సన్నిధిలో ఉంది. లోకములో కూడా ఒక ఫైర్ ఉంది. ఆ ఫైర్ ఏమి రిలీజ్ చేస్తుందంటండి, స్మోక్ని రిలీజ్ చేస్తూ ఉంది. అది దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును. ప్రియ క్రైస్తవ బిడ్డ, ప్రభు సన్నిధికి వచ్చుచున్న మన జీవితాల్లో ఆత్మరక్షణను మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఒక సందర్భంలో భక్తుడైనటువంటి దావీదు ఆత్మపూర్ణుడే, కానీ దావీదు కూడా శత్రువు తరుముతున్నటువంటి సమయంలో, అటువంటి సందర్భంలో దావీదు కూడా దేవుని యొక్క దైవ సన్నిధిలో ఏ పరిస్థితిలో మిగిలిపోయాడో లేఖనములో మనం చాలా వివరముగా మనం అక్కడ చూడగలం. సంకీర్తన 119వ సంకీర్తన 81వ వచనం నుండి 83వ వచనం వరకు మనం చదువుకుందాం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను పొగ తగులుచున్న సిద్ధెవలేనైతిని. అయినను నీ కట్టడలను నేను మరచటలేదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు సౌలు రాజు శత్రుత్వముతో తనను చంపాలని ప్రాణహాని కలిగినటువంటి దావీదు పొగ తగులుచున్నటువంటి సిద్ధే, ఒక కంటైనర్గా మిగిలిచిపోయాను, ఒక బాటిల్గా నేను మిగిలిపోయాను అని దావీదు ఆ పొగ దగ్గర ఉన్నటువంటి తన జీవితాన్ని ఎప్పుడు ఏ పరిస్థితిలో నేను బయటికి రావాలి అనేటువంటి స్థితిలో దావీదు రక్షణ కొరకు, ఆయన మాట కొరకు, ఆయన ఇచ్చిన వాక్యం కొరకు నిత్యము కాపాడబడడానికి నా కన్నులు నీ కొరకు కాచుకొని క్షీణించిపోయినటువంటి స్థితిలో నేనున్నాను. నేను పొగ తగులుచున్న ఒక సిద్ధవలే మార్చబడ్డాను. అయితే ఇక్కడ 2 బాటిల్స్గా మనం అక్కడ చూడగలం. ఒకటి మట్టి కంటైనర్ని మనం చూడగలం, రెండవది సిద్ధకు సాదృశ్యము తిత్తుగా మనం చూడగలం. క్రొత్త నిబంధన కాలంలో ఒక లేఖనం మనందరికీ తెలుసు, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసము పోయారు. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డారా, దావీదు ఈ పరిస్థితుల్లో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? మట్టి పాత్ర కొరకు, మట్టి కంటైనర్ కొరకు దావీదు మాట్లాడట్లేదు, కానీ ఒక తిత్తి కొరకు తన జీవితాన్ని మాట్లాడుచున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా తిత్తెకు 4 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. మొట్టమొదటిగా డ్యూరబుల్ ఉంటుంది, రెండవదిగా ఎక్స్పాండబుల్ ఉంటుంది, మూడవదిగా యూస్ఫుల్, నాలుగవదిగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, సర్వసాధారణంగా పొగ తగులుచున్నటువంటి పరిస్థితుల్లో, హీటు తగులుచున్నటువంటి ఆ పరిస్థితుల్లో కంటైనర్ ఏమైపోద్దండి, ఆ పరిస్థితిలో లాంగ్ టైం ఎప్పుడైతే ఆ పొగ సూరిపోయినటువంటి పరిస్థితిలో, ఆ హీటు తగులుచున్నటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే ఆ తిత్తి ఉండిపోయిందో అది ఏమైపోతుందో తెలుసా అండి? హార్డ్ అయిపోద్ది, పనికిరాని స్థితిగా మార్చబడుతుంది. అదే రీతిగా డ్యూరబుల్ పోతుంది, క్రాక్స్ అనేవి వస్తాయి, లీకేజ్ అయిపోతుంది. 5 gallons ఆఫ్ ద్రాక్షారసము ఉండవలసినటువంటి ఆ తిత్తే 1 gallon పట్టేటువంటి ద్రాక్షారసము, 1 gallon పట్టేటువంటి తిత్తిగా మార్చబడుతుంది. అందుచేతనే దావీదు అంటున్నాడు, ప్రభువా నీ వాక్యము కొరకు, నీ రక్షణ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. లోకములో కూడా ఒక ఫైర్ ఉందని మనము ధ్యానించుకున్నాం.
దేవుని యొక్క దైవ సన్నిధిలో ఒక ఫైర్ ఉందని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని దైవ సముఖంలో ఉన్నటువంటి ఫైర్ ఏమో నిన్ను నన్ను కాల్చదు. మోషే కాల్చబడలేదు. షడ్రకు మెషకు అబేద్నెగోలు గొండము అత్యధికం చేయమన్న వారు కాలిపోలేదు. కానీ లోకములో కూడా ఒక ఫైర్ ఉంది. లోకములో ఉన్నటువంటి ఫైర్తోనే దావీదు ఆ ప్రాణహానితో, ప్రాణ భయముతో దావీదు ఆ ఫైర్తో, ఆ స్మోకులో నేను పొగ తగులుచున్న సిద్ధవలేనైతిని అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు తన జీవితాన్ని సెట్ చేసుకోవడానికి, ఎందుచేత నేను ఎంతో కాలము ఈ పొగ తగిలేటువంటి పరిస్థితిలో నేను ఉండలేను ప్రభువా. ఈరోజు నా జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, కష్టాలు, ప్రెషర్స్, వేదనలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకాన్ని ఏలుబడి చేయించినటువంటి స్థితిలో అవన్నీ మనలను ఏ స్థితికి నడిపించినవంటండి? ఈ లోకంలో ఉన్నటువంటి ఫైర్ రిలీజ్ చేసేదే స్మోక్గా మనం ధ్యానించుకున్నాం. ఆ పొగ నిన్ను నన్ను దర్శించినప్పుడు ఆ పొగ తగిలితే మనం ఏమంటామండి? పొగ సూరిపోయింది అంటారు. అవునా కదండి? పొగ వాసన వస్తుంది అని అంటారు. అంటే స్మెల్ ఉండదు, పనికిరానటువంటి స్థితిలో మార్చబడతాం. చివరికి ఏమైపోతామో తెలుసా అండి? అది పొగగానే మార్చబడిపోతూ మన శ్రమలు అత్యధికమైపోయి మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటికి రాలేని వారిగా మార్చబడతాం. కానీ దావీదు అంటున్నాడు, ప్రభువా ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రావాలి. అందుచేతనే ప్రభు మనకు సన్నిధి అనేది ప్రభు అనుగ్రహించారు. మోషే ఆ కాలంలో అదే ఏరియాలో తిరుగుతూ ఉన్నాడు. ఎన్నో ఫైర్స్ చూశాడు మోషే. కానీ ఇది ప్రత్యేకమైనటువంటి ఫైర్గా మోషే ఈ వింత ఏంటో అని వ్రాయబడి ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క దైవ సన్నిధి అనేది వింత కలిగిన కార్యాలు ప్రభు చేయడానికి, అసాధ్యమైనవి సాధ్యపరిచే కార్యాలు చేయడానికే ప్రభు మనకిచ్చినటువంటి పొద అనేటువంటి ప్రభు పాద సన్నిధి. ఈ సన్నిధిలో నువ్వు అడుగు పెడితే ప్రభు మన జీవితంలో ఉన్నవి సమస్తమైన వాటి నుంచి విడుదలిచ్చి ఈ ఫైరు ఈ లోకములో మనం సంచారం చేస్తూ ఉన్నాం. లోకములో మన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం. లోకములో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా దేవుని ఫైర్కి విరుద్ధంగానే అవి మనలను నిత్యము ఏలుబడి చేస్తూ వేదనలు, కష్టాలు, బాధలు, శ్రమలు, వ్యాధులు, శోధనలు, అసమాధానము అనేటువంటి ఫైర్లో నుంచి వచ్చేటువంటి ఆ పొగతో మనము నశించిపోతూ మన జీవితాలు కొనసాగిస్తున్నటువంటి మన జీవితాలను ప్రభువు బాగు చేయడానికే మండుచున్న పొద నడిమి యొద్దకు, ఈ వింత యొద్దకు, ఈ తట్టు యొద్దకు, ఈ పరిశుద్ధ స్థలము యొద్దకు ప్రభు మనలను ప్రతి దినము, ప్రతి పునరుద్ధాన సన్నిధిలో ఆయన పాద సముఖానికి ప్రభు నడిపించచ్చు ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఫైర్ మనలను నిత్యము ఏం చేస్తుందో తెలుసా అండి? డ్యామేజ్ చేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఫైర్ నిత్యము డ్యామేజ్ చేస్తుంది. మన జీవితాల్లో బాధలు అత్యధికమైపోయినప్పుడు, కష్టాలు అత్యధికమైనప్పుడు, శరీర బలహీనతలు, వ్యాధులు అత్యధికమైపోయినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఈ పరిస్థితుల్లో నుంచి నేను నాశనం అయిపోతానేమో, ఈ పరిస్థితుల్లో నుంచి ఇంక నేను లేవలేనేమో, ఈ పరిస్థితుల ప్రభావాల్లో నుంచి బయటికి రాలేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. దావీదు ఏమంటున్నాడండి? నీ రక్షణ కొరకు నేను కాచుకొని ఉన్నాను, నీ మాట కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నీవిచ్చిన వాక్యం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను పొగ తగులుచున్నటువంటి సిద్ధవలే ఉన్నాను, కానీ నేను అక్కడ ఎంతో కాలం ఉండడానికి నాకు మనసు లేదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని సముఖానికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, ఈ లోకం అనేటువంటి ఫైర్ రిలీజ్ చేస్తున్నటువంటి స్మోక్లో నువ్వు కొనసాగుతూ ఉన్నావేమో. అందులో ఏముందంటండి? నిన్ను సర్వనాశనం వైపు నన్ను నడిపిస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఫైర్ ఎప్పుడు కూడా నీ నా జీవితాన్ని ఎన్నడూ కూడా పాడు చేయదు. మన జీవితంలో ఉన్నటువంటి ఆయాసకరమైన పరిస్థితులను బాగు చేసి, ప్యూరిఫై చేసి ఒక ఉన్నతమైన బిడ్డగా మనలను చేయాలని. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే దేవుని సన్నిధికి వచ్చుచున్నటువంటి మన జీవితాలను నిత్యము ఈ లోకములో ఫైర్ నిత్యము నిన్ను నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కష్టాలు, బాధలు, అప్పుల బాధలు, వేదనలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు నిన్ను నన్ను పొగ తగులుచున్న సిద్ధవలే చేసేస్తాయి. కానీ ఆ పరిస్థితుల్లో నువ్వేం చెప్పాలంటండి?
యేసయ్యా నీ వాక్యము నాకు తోడై ఉంది, నీ వాక్యము నాకు తోడై ఉంది ప్రభువా, నీ లేఖనాలు నాకు తోడై ఉన్నాయి ప్రభువా, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నానన్నావు కనుక నీవు నాకు తోడై ఉన్నావు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో ఆ పొగ తగులుచున్నటువంటి సిద్ధిలో నుంచి నువ్వేమైపోతావంటండి, మార్చబడి ప్రభు కొరకు ఉపయోగపడే పాత్రగా నువ్వు నేను మార్చబడతాం. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చుచున్నటువంటి మన జీవితాలను ఏ రీతిగా ప్రభుకి ఉపయోగపడే పాత్రగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుచేతంటే లోకాన్ని చూస్తే లోకాన్ని వేదనలే ఉన్నాయి, లోకంలో అన్ని అసమాధానాలే ఉన్నాయి, లోకంలో ఏ పరిస్థితి బాగులేనటువంటి పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధి అనేటువంటి ఫైర్ మాత్రం నిత్యము నిన్ను నన్ను కాపాడుతూ ప్రతి నిత్యము ప్రతి పరిస్థితుల్లో నుంచి మనల్ని కాపాడాలనేదే దేవుని యొక్క ఫైర్గా మనం అక్కడ చూడగలం. అందుచేతనే ఆ స్మోక్లో ఎంతో కాలము నేను ఉండను ప్రభువా అని దావీదు దేవుణ్ణి అత్యధికంగా తన సంకీర్తన ద్వారా ఎంత చక్కటి లేఖనమో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవో. చూసారండి, సర్వసాధారణంగా మన జీవితాల్లో వేదనలు అత్యధికమైనప్పుడు ప్రభువా నువ్వు నిశ్చయముగా ఈ పరిస్థితిని నేను బయటకు తెస్తావని చెప్పాలి. ఈ బలహీనత నుంచి నన్ను స్వస్థపరుస్తావు ప్రభు అని నువ్వు చెప్పాలి. నేను ఎంతో కాలము ఈ పరిస్థితిలో ఉండను ప్రభు అని నువ్వు చెప్పాలి. సర్వసాధారణంగా మన జీవితాల్లో కష్టాలు ఎక్కువైనప్పుడు మనం ఏం మాట్లాడతామో తెలుసా అండి, ఇంకా మన జీవితంలో నుంచి బయటికి రాలేమా అని నువ్వే ప్రశ్నించుకున్నప్పుడు ఆన్సర్ కూడా ఏంటండి, రాలేమో. దావీదేమంటున్నాడండి, నువ్వెప్పుడు నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. చూసారండి, దేవా నీ మాట కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నానంటే ప్రభు మాట్లాడే దేవుడు. నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నానంటే నీతో వాక్కు ద్వారా ఆయన మాట్లాడేటువంటి దేవుడు. వాక్యం కొరకు మాట కొరకు ఆయన ఎదురు చూస్తూ నా కన్నులే క్షీణించుచున్నాయంటే ప్రభు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుచేతనే దావీదు నేను పొగ తగులుచున్న సిద్ధవలేనైతేని అయినను నేను మరచుటలేదు, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు, నీ కట్టడలను నేను మరచుటలేదు. ప్రభు యొక్క ఆజ్ఞలు, ప్రభు యొక్క కట్టడలు నిత్యము నిన్ను నన్ను లేవనెత్తాలన్నదే ఆయనకు ఉద్దేశం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితుల ప్రభావాల నుంచి నిన్ను నన్ను బయటికి తేవాలన్నదే ఆయన అనాది సంకల్పం. అందుచేతనే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన జీవితాల్లో ట్రయల్స్ అనేవి, ఫైర్స్ అనేవి ఉంటాయి. వాటి గుండా నిత్యము మనము నడవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డవైనా కానీ తప్పదండి. దేవుని నామం పేరిట రక్షింపబడినా తప్పదు, ఆత్మతో అభిషేకించబడినా తప్పదు. కానీ ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభు మాత్రం బయటకు తెచ్చే దేవుడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.